కొందరు ముందు చాలా మంచిగా మాట్లాడతారు. ఎంత ప్రేమగా మాట్లాడతారంటే ప్రేమ కూడా చూపిస్తారు. వెనకాల వెన్నుపోట్లు కూడా పొడుస్తారు. అంటే అందరికి అనట్లేదు. నెగెటివ్ పీపుల్స్ మాత్రమే ఉంటారు. చాలా తక్కువ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు నాశనం చేయడానికి వెనకాడరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఒకడు చెడిపోవాలని వీని దగ్గరికి ఒక ఆలోచన ఉందనుకోండి. వాడు ఎలాగైనా సరే వాడు పైకి రావద్దు అనే ఆలోచన ఉంటే వాడిని ఖరాబ్ చేయాలి. ఖరాబ్ చేయాలంటే వీనికి ఒక స్కిల్ కావాలి. ఖరాబ్ చేసే ఏదైతే వానికి ఖరాబ్ చేయాలో ఆ స్కిల్ కావాలి. ఆ స్కిల్ వీడి దగ్గర లేకపోయినా సరే, అది స్కిల్ ఖరాబ్ చేసే స్కిల్ ఎవరి దగ్గర అయితే ఉంటదో వాళ్ళని పట్టుకొని మరి వాడిని ఖరాబ్ చేయడానికి మొదలుపెడతాడు. అంటే వీడి దగ్గర లేని స్కిల్, ఆ ఖరాబ్ చేసే స్కిల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళని పట్టుకొని మరి ఖరాబ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ముందుగా చాలా బాగా మాట్లాడతారు. వెనకాల మాత్రం వాళ్ళ గుణాలు అట్లనే ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు వాళ్ళు చేశారు అని మనం చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే అసలు వాళ్ళకు మనకు అసలు కంపారిజన్ వద్దు. మనం మంచోళ్ళు కాబట్టి అనుభవించుకుంటా మన పని మనం చేస్తూ పోవాలి. మనం మంచోళ్ళు కాబట్టి మనం ఎన్ని నెగెటివ్స్‌లు మనకు అడ్డం వచ్చినా సరే, ఆ నెగెటివ్‌ని డిలీట్ చేసి పాజిటివ్‌ని మాత్రం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం మనుషులు అవుతాము. ఒకడు చేసిండు కదా అని వాడిలాగా మనం ఏంటో అని చూపియకూడదు. మనం మంచోళ్ళు కాబట్టి మనం మంచిగానే ముందుకు పోదాం.